నమస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిరు. దీపాదాస్ మున్షి గారి ఆధ్వర్యంలో మాట్లాడదాం ఒకసారి. తీగల కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఏంటి ప్రధానంగా పార్టీలో చేరడానికి కారణం ఏంటి? మా కాన్ఫరెన్స్లో ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కూడా మా తాతల ముత్తాతల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ రోజు పరిస్థితులను బట్టి నేను హైదరాబాద్ మేయర్గా హైదరాబాద్ ఎమ్మెల్యేగా నేను అయినాను. నా కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు ఉన్నారు. మేము అక్కడ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నిన్న ఈరోజు గాంధీ భవన్కి వచ్చి మా మున్షి దాస్ గారి ఎదుట జేఏసీసీ సభ్యురాలు ముంగట మేము కండవ కప్పడం జరిగింది. నిరంతరం మేము కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా వారిని బలోపేతం చేసుకుంటూ తెలంగాణ ప్రాంతంలో అంతా కూడా మాకున్నటువంటి సంబంధాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి మరి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు ఈ కాంగ్రెస్ పార్టీ గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో త్యాగాలు చేసి అమరవీరులైనారు ఈ కాంగ్రెస్ పార్టీలో. వారికి అందరు కూడా నమస్కారం చేస్తూ నేను ప్రధానంగా కారణం మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో చేరి తప్పకుండా కాన్స్టిట్యూన్సీ కాకుండా తెలంగాణ ప్రాంతం మొత్తం తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి నేను ప్రయత్నం చేస్తాను. కృష్ణారెడ్డి గారికి ఏమైనా హామీ ఇచ్చారా? పార్లమెంట్ ఎన్నికలు ఏమైనా పోటీ చేసే అవకాశం లేదు. నేను ఏ హామీలకు అడగను, నేను చేయను. మన పనితనం బట్టి వస్తుంది. నేను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు కానీ పనిచేసినాను కనుకనే వాళ్ళు నాకు మేయర్గా ఎమ్మెల్యేగా అదేవిధంగా హుడా చైర్మన్గా గత 18 సంవత్సరాలకు ఏకదాటిగా అధికారం ఇచ్చారు. కానీ ఈ హైదరాబాద్ నగరాన్ని ఇంత సుందరంగా చేశారంటే నా పాత్ర ఉంది. క్లీన్ అండ్ స్ట్రీట్ అవార్డు వచ్చింది, ద బెస్ట్ సిటీ అవార్డు వచ్చింది, ద బెస్ట్ టూరిజం అవార్డు వచ్చింది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం, ఒక్క వైలెన్స్ కూడా కాలేదు. మరి ఆ విధంగా చేస్తానికి నా వంతు పాత్రగా హైదరాబాద్ రంగారెడ్డి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ముందుకు నడుస్తానని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు గత అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్నట్టు వార్తలు వచ్చినాయి. అయినప్పటికీ ఆలస్యమైంది, ఎందుకు అనుకోవచ్చు? నేను ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి, ఆ ఒత్తిళ్ల వల్ల రాలేకపోయాను. చివరిగా నేను ఈ రోజు రావడం కారణం కూడా ఏంటంటే మిగిలినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారి చేతిని బలం చేసి ఆయనకు చేదోడు వాదోడుగా ఉండి కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, ఎందుకంటే అమరవీరులైనారు. అలాంటి నాకు తెలుసు. నేను ఇందిరాగాంధీని చూసా, నెహ్రూ గారిని చూసా, అదేవిధంగా రాజీవ్ గాంధీని చూసా. వాళ్ళ పక్కన కూర్చే అవకాశం నాకు దొరికింది. మరి ఈరోజు వారి త్యాగాలకు అనుగుణంగా వారి బలిదానానికి నేను వారి చేదోడువాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేస్తానికి రేవంత్ రెడ్డి గారితో నడుస్తాను. సార్, చివరి ఒక ప్రశ్న. ఆస్తులు కాపాడుకోనికనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న నాయకులు అంటూ కొంతమంది కామెంట్ చేస్తారు, ఏం చెప్పదలుచు? నాకు ఎన్ని ఆస్తులు నీకు తెలుసా? నేను సంపాదించేది ఏమి లేదు. ఐ డోంట్ నో కరప్షన్. అంతే, మాకు ఆస్తులు లేదు. మా నాయన తాత సంపాదించే మస్తు ఆస్తు నాకు. నిజంగా అవమానపరచరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు, నిజమేనా? అవమానాన్ని కాదు, నేను ఒకే విషయం మీకు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ లేకున్నా కూడా టీఆర్ఎస్ పార్టీకి బలం ఉంది. 89 మంది గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొని మా అటువంటి సీనియర్ కార్యకర్తను బయటికి పంపించారు కనుకనే ఈరోజు ఈ పరిస్థితులు. ఈరోజు కాంగ్రెస్కి రావడం కారణం కూడా అదే. సీనియర్ లీడర్స్ అందరూ కూడా మరి బయటికి పంపించారు, సీనియర్ ఆఫీస్కి అవమానపరిచారు. పదవులు ఎవరికి కావాలి? పదవులు మస్తు చేసి నేను మేయర్గా, హుడా చైర్మన్గా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంత 18 సంవత్సరాలు ఏకదాటిగా ఈ హైదరాబాద్ నగరానికి ఈ మెట్రో ట్రైన్ కానీ, ఈ ఎన్టీఆర్ గార్డెన్ కానీ, ఎన్టీఆర్ మెమోరియల్ కానీ, నెక్లెస్ రోడ్ కానీ, లుంబినీ పార్క్ కానీ, హైదరాబాద్, హుసేన్ సాగర్, హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చేది కూడా మా హయాంలో జరిగింది. ఈ ఫ్లైఓవర్స్ 16 ఫ్లైఓవర్స్ మీకు తెలుసు. బేగంపేట ఫ్లైఓవర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ క్లీన్ అండ్ గ్రీన్, ఈ అవార్డ్స్ అని కూడా ఆ రోజు వచ్చినాయి. అందుకనే రేవంత్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేసడానికి నా వంతు పాత్ర ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది హైదరాబాద్ నగర అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు కూడా తీగల కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి గారితో పాటు వాళ్ళ కూడా అనితారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సో గతంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పనిచేశాను, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే అభివృద్ధి దిశగా పోవచ్చు, భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ని అభివృద్ధి చేయొచ్చు. ఆ ఉద్దేశంతో నేను ఇక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు కూడా తీగల కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భం. సో చూద్దాం ముందు ఏం జరగబోతుంది, ఇంకెంతమంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరబోతున్నారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.